నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి పొన్నం చొరవతో స్వదేశానికి గల్ఫ్ బాధితుడు. వైరల్గా మారిన లింగయ్య సెల్ఫీ వీడియో. కరీంనగర్ జిల్లా జైలులో రిమైండ్ ఖైదీ మృతి. మరణానికి కారణం పోలీసులేనని భార్య ఆరోపణ. జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలు. ఏప్రిల్ చివరిలోనే 45 డిగ్రీలు దాటిన వైనం. ఉగ్రదాడులను ఖండిస్తూ నిరసనలు. ఘన నివాళులర్పించిన పలు సంఘాలు. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో గల్ఫ్ బాధితుడు సొంత గూటికి చేరుకున్నాడు. హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య దుబాయ్ నుండి సొంత ప్రాంతమైన హుస్నాబాద్కు తిరిగి వచ్చేశాడు. ఫ్లైట్ టికెట్కు డబ్బులు చెల్లించి గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్యను మంత్రి పొన్నం చొరవతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియాకు తీసుకురావాలని హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ను విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పరి లింగయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమరెడ్డిలను సమన్వయంతో ఇండియాకు రప్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పంపించిన పలువురు ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగయ్య వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకి బాగోగులు చేసుకోవడానికి పంపించి ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి స్వగ్రామానికి తీసుకొచ్చిన మంత్రి పొన్నంకు లింగయ్య, అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్తే, నేను మీ గుండెల్లి నరసింహ. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మన యొక్క గల్ఫ్ కార్మికుడు మన ముందున్నాడు. ఇతని గ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. గుండెల్లి నరసింహన్న తొందరగా స్పందించి నాకు ఇతరులు కూడా పొన్నం ప్రభాకర్ సారు స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు గుండెల్లి నరసింహ నాతోటే ఉంది. నరసింహలన్న నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టికెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదోలుతున్నాడు. ట్రాక్టర్ దొంగతనం కేసులో అరెస్ట్. జడ్జి విధించిన రిమాండ్తో జైలుకు. నా భర్తను అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపారంటూ భార్య ఆందోళన. కొడుకుకు బెయిలు కోసం తల్లి ఆరాటం. 2 రోజులైతే తమ కొడుకు ఇంటికి తిరిగి వస్తాడనుకున్న తల్లి, భర్త కోసం ఏడుస్తున్న భార్య, నాన్న ఎక్కడంటూ దీనంగా చూస్తున్న 3 పిల్లలు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే జైలు అధికారుల నుండి ఫోన్. నీ భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ సమాచారం. ఇంకేముంది, ఆ ఇల్లాలి గుండె పగిలినట్లయింది. తన కొడుకు కోసం ఎదురుచూసిన ఆ తల్లికి కన్నీటి ధారలే మిగిలాయి. గుండె లవిసేలా ఏడ్చిన వారి రోదన అరణ్య రోదనగానే మిగిలింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కారాగారంలో ఓ రిమైండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ షాదుల్లా అనే యువకుడు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గత వారం రోజుల క్రితం ముస్తాబాద్లోని ఐకేపీ సెంటర్లో ట్రాక్టర్ దొంగతనం కేసులో మహమ్మద్ షాదుల్లా అరెస్ట్ అయ్యాడు. జడ్జి రిమాండ్ విధించడంతో పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. కాగా
గత రాత్రి 8:30 గంటలకు షాదుల్లా అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు 2 ఎస్కార్టు కానిస్టేబుళ్లతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ సహాయంతో సదరు ఖైదీకి చికిత్స అందిస్తున్న క్రమంలో దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు జైలు అధికారులకు తెలిపారు. సమాచారాన్ని పోలీసులు షాదుల్లా కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. షాదుల్లా మృతదేహాన్ని చూసి అతడి భార్య, తల్లి, పిల్లలు బోరున విలపించారు. తన భర్త మృతిపై అతడి భార్య, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిమైండ్ ఖైదీ మృతిపై కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ను మైత్రి ఛానల్ వివరణ కోరగా సదరు ఖైదీ కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తెలిపారు. ట్రాక్టర్ దొంగతనం పెట్టిరు మా ఆయన మీద. అయ్యో నేను చేయలేనన్నా కూడా చేయలేసిర్రు. 2 రోజులు ఇక్కడ ముస్తాబాద్ నుంచి తర్వాత జైలుకి కరీంనగర్ తీసుకొచ్చిర్రు. ఆయన పిల్లల్ని అడిగిండట. అడిగితే మేము 2 రోజులకు చూయిపోయినప్పుడు చూయించినాం. ఒకసారి ముట్టుకుంటా అని ఏడ్చిండు. ఏడితే కూడా వాళ్ళు ముట్టనీయలేరు, పట్టనీయలేరు. రాత్రి 9కి మాకు చెప్పిర్రు ఈ ముచ్చట. మధ్యాహ్నం నుంచి అయితే 9కి చెప్తే ఆ 9కి ఇక్కడికి వచ్చినాం. మేము వచ్చే వరకు ఫోన్ చేసి బీపీ ఎక్కువ ఉంది అన్నారు. ఇక్కడికి వచ్చినాక బీపీ మొత్తమే డౌన్ అయింది అన్నారు. మళ్ళీ షుగర్ వచ్చింది అంటారు. మళ్ళీ పక్షవాతం జరిసేపు అయితే పక్షవాతం వస్తుంది అంటారు. ఏది లేదు. మా ఆయనకు మంచిగా ఉన్నాను దవకలకు తెచ్చి గోళీలు వేసి ఖరాబ్ చేసిరు సార్ మొత్తం. అయ్యో మా ఆయన నాకు తిరిగిత్తలేరు. నాకు 2 బాబులు, 1 పాప. ఇట్లా మా ఆయన ఉచితార్థంగా చంపిరు సార్. మాకు ఎవరు దిక్కులేరు సార్. అసలు అవుతారు సార్. తండ్రి లేని వాళ్ళు అయ్యారు సార్. అయ్యో మొన్న 6 నెలలు అవుతుంది మా మామయ్య చనిపోయి అంతే సార్. మళ్ళీ మా ఆయన వేడు సార్. మా ఇంట్లో మొగళ్ళు వాళ్ళు లేరు సార్. ఇక అయ్యో మా పెద్ద దిక్కుపోయింది సారు. అయ్యో మేము ఎట్లుండాలి సారు. ఆయన ఆగమం చేస్తే మా తమ్ముడే మాకు ఫోన్ చేసి చెప్పిండు, గోళీలు ఎత్తురు అక్క, బావ ఉంటాడో చచ్చిపోతాడు అక్కకి అంతగానో కొడుతురు అన్నాడు సార్. అయ్యో అన్నప్పుడు అన్ననే పోయి చూడకపోతే అయ్యో ఇడి దగ్గర రాకపో. అయ్యో పిల్లలు ఉన్నారు విడిచిపెట్టి సార్ అంటే సరే బెయిల్ మీద వస్తారని చెప్పిండు. బెయిల్ మాట్లాడుకున్నాము. రేపు లేదు ఎల్లుండి సోమవారం వచ్చు. బాగా కొట్టిరట నా కొడుకును బాగా కొట్టిరట సారు. నా కొడుకు చచ్చిపోయిండు, చంపిర్రు. మనకి ఏది లేదు. ఇక్కడికి వచ్చినాక 12 అన్నారు. ఉత్త పుణ్యానికి చంపిర్రు. ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుండే వేడి వాతావరణం అగుపిస్తుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. కరీంనగర్ జిల్లాలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఏప్రిల్ చివర్లోనే 45 డిగ్రీలు చేరగా రానున్న రోజుల్లో ఎండలు జోరందుకోనున్నాయి. వేసవి తీవ్రతను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండవేడిమితో తలనొప్పి, ఒళ్ళుమంట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు నీడలో ఉండడానికి ప్రయత్నించడంతో పాటు టోపీ, గొడుగు వంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం కాబట్టి తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యమన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి నీరు త్రాగడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. వదులుగా ఉండే లేతరంగు దుస్తులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి కాబట్టి వేసవిలో వదులుగా లేతరంగు దుస్తులు ధరించడం మంచిది. ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి, కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బు పడుతూ ఉంటారు. అలా కాకుండా వేసవి సెలవులు ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మార్చి నుండే ఎండలు మండిపోయాయి. పలుచోట్ల వడగాలులు కొనసాగాయి. రానున్న మే, జూన్ నెలలో
ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు అగుపిస్తున్నాయి. ఇప్పటికే 45 డిగ్రీలు దాటిన ఎండలు రానున్న రోజుల్లో 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. దేశంలో ఎండలు పెరగడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. దీంతో వాయువ్య, మధ్య భారతం, దానికి ఆనుకొని దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వేస్తున్నాయి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రికాషన్స్ తీసుకోవడం మాత్రం చాలా కష్టము. లాంగ్ జర్నీ అనేది. నేను ప్రజెంట్ ఇప్పుడు కర్మర్ ఉన్నాను. నేను మెట్పల్లి నుంచి జర్నీ చేస్తున్నాను. చాలా ఎక్కువ ఉంది. చాలా వీక్లీ వన్స్ చేస్తుంటాను. జనరల్గా సమ్మర్ ఎక్కువ వాటర్ తీసుకుంటాను. ఎక్కువగా ప్రికాషన్స్ వాటర్ను క్యాప్ కర్చీఫ్ మెయింటైన్ చేస్తుంటాను ఎక్కువగా తడితో. ఉదయం మేము మామూలుగా 6 o'clock అట్లా వెళ్తుంటాను. అప్పుడు ఓకే వచ్చేటప్పుడు మధ్యాహ్నం మాత్రం చాలా కష్టం అవుతుంటుంది. ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి. ఉదయం బయటకు రావాలంటే చాలా కష్టం అవుతుంది. 10కి అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం విపరీతమైన ఎండ కొడుతుంది. ఎండలకు తాలేక ఎవరు జనాలను కూడా బయటకు రావడం లేదు. ఏదైనా ఎండకు పోవాలంటే క్యాప్ ఖచ్చితంగా, వాటర్ బాటిల్ లేదా అంబ్రెల్లా, స్కార్ఫ్, ఖర్చు ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి గ్లూకోజ్ పౌడర్ కూడా అట్లాంటివి వాడాలి. ఎందుకంటే ఎండలు బాగా మండిపోతాయి. దాదాపు మా కరీంనగర్లో అయితే 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే మొదలవుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఆ రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఎండలు అయితే ఏప్రిల్, మేలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఘటనను ఖండిస్తూ కరీంనగర్ జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. మృతులకు ఘన నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనలతో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చొప్పదండిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఆకాంక్షించారు. కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో హిందువులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన చొప్పదండి బంద్ విజయవంతమైంది. పట్టణ పురవీధుల గుండా జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ బంద్కు పట్టణ ప్రజలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, యువజన సంఘాల సంఘీభావంతో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. హిందువులపై ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఉండాలంటే దేశ విచ్ఛిన్నకర శక్తుల నుండి కాపాడుకునేందుకు అందరం సంఘటితం కావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ సుదర్శన్ అన్నారు. దేశం నుండి తరిమికొట్టేందుకు అందరం కంకణబద్దులై ఉండాలని చెప్పారు. ఉగ్రమూకల దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, చొప్పదండి వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు, పట్టణ ప్రజలు, యువజన సంఘాల సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు చొప్పదండి వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఇది కేవలం 26 మంది హిందువులపైన దాడి కాదు, ప్రతి హిందూ పైన దాడి అయ్యేది. ఆ దాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక తగిన చర్య తీసుకోవాలి. ప్రతి టెర్రరిస్ట్ కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రదాడికి దాని గురించి ఈరోజు చొప్పదండి హిందువుల ఐక్యవేదిక తరఫున మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదుల చర్యను అనుగుణంగా అక్కడ మనకు హిందువులకు జరిగినటువంటి పైశాచిక చర్యని ఖండిస్తూ ఈరోజు చొప్పదండి పట్టణము బంద్ చేయడం జరిగింది. హిందూ ఐక్యవేదిక హిందువులందరూ కలిసి మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కలిసి ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడి పిరికిపంద చర్య అని జిల్లా విహెచ్పి కార్యదర్శి ఆదిముల్ల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. ఇలాంటి ఉగ్రవాద సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడం అత్యవసరమని చెప్పారు. హిందూ సమాజం ఎదురుదాడికి సిద్ధంగా ఉంది అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిముల్ల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, రుద్రోజు స్వరూపరాణి, జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, తోట రాజేందర్, శ్రీనివాస్, సుదర్శన్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ రాజేందర్, విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఇక్కడ కార్యక్రమం అవుతుందో జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి దానికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మనమేమో కులవారిగా, కులం మాదిరిగా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాం. వాళ్ళేమో ముస్లిమ్స్ అని మాత్రమే చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఏతుందో మీరు ఫలానా వాళ్ళ, మీరు ఎవరు ఫలానా కులం అడగలే, వాళ్ళు హిందువులని మాత్రమే చంపినరు. కానీ మన దగ్గర ఇప్పుడు దురదృష్టం ఏమవుతుందంటే మన కులం మనం, మన ఇల్లు మనం, మన పక్కిలు మనకు సంబంధం లేదు అనే స్థితిలో ఆలోచిస్తున్నాం. ఆ స్థితిలో ఆలోచిస్తే హిందువులందరూ కూడా
ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. కనుక దయచేసి హిందువులందరూ ఐక్యతగా ఉండి మన కార్యక్రమాలు మనం నిర్వహించాలి. ఉగ్రవాదానికి మతం లేదంటూ మేధావుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు కుహన మేధావులు మాట్లాడుతున్నారు. ఆ ఉగ్ర దాడి జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులను చంపే ముందు వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసి అదేవిధంగా వాళ్ళు పాయింట్లు విప్పి కల్మా చదివితే మేము వదిలిపెడతామని హెచ్చరికలు జారీ చేసి ఆ యొక్క హిందూ బంధువులను చంపడం జరిగింది. ఈ యొక్క ఘటన ద్వారా హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఎప్పటికైనా హిందువే బంధువైతాడు. ఈ యొక్క సంఘటన ద్వారా హిందూ సమాజం అంతా జాగృతమై అదేవిధంగా ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినటువంటి ఈ దేశంలో ఉంటూ మాతృభూమికి ద్రోహం చేసినటువంటి పాకిస్తాన్ కుక్కలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉరితీసి అదేవిధంగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలి. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్లోని చాకలి ఐలమ్మ చౌక్ వద్ద ఘన నివాళులర్పించారు. తెలంగాణ రజక సంఘం జిల్లా అధ్యక్షుడు పూసాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టి అమరులను స్మరించుకున్నారు. అమరులకు జోహార్లు, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. దేశంలో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కులమత ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు. పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేసి గెలిచామనుకోవడం పిరికిపందుల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు పూసాల శ్రీకాంత్, నాయకులు కొల్లూరి కుమార్, కాల్వ మధుబాబు, రాచకొండ కుమరయ్య, జంగాలపల్లి శంకర్, నాయకులు, కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో ఉగ్రవాదం మరి అంతమొందించాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఇలా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసినటువంటి కుట్రలో ఈ యొక్క భారత్ అంతమొందించాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కాశ్మీర్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజులలో అందరం సంఘటనగా ఉండి అందరం పోరాడాలని, ఈ ఉగ్రవాదం నశించే విధంగా మనం ముందుకు సాగాలి. మన దేశ చరిత్రలో కూడా ఇలాంటి నీచమైన సంఘటన ఎప్పుడు జరగలేదు. 28 మంది ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ భార్యల ముందు వాళ్ళ ప్రాణాలు పోతుంటే వాళ్ళు చాలా రోదనలకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. ఆ భద్రత కట్టుబడి ఉన్నప్పుడే మన దేశం క్షేమంగా ఉంటుంది. అలాంటి దేశ భద్రత విషయంలో ఎలాంటి లోన్కైనా కావద్దు. దేశ భద్రత గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళకు దేశంగా మన వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దేశ వ్యతిరేక చర్యలు తీసుకోవాలి. కరీంనగర్లోని భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఉగ్రదాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని భగత్ నగర్ నుండి తెలంగాణ చౌక్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఉగ్రమూకల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ నేత కొల్లూరి హరిప్రసాద్ అన్నారు. పిరికిపంద చర్యగా భావిస్తున్నామని చెప్పారు. ఖురాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు దాడులు చేయడం మతాన్ని కించపరచడమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మా అభ్యుదయ సంఘాల తరపున పట్టణ సంఘాల ఆధ్వర్యంలో మన పహల్గామ్కు నిరసనగా మేము ఈరోజు ప్రభుత్వ నివాళులు చేయడం జరిగింది. దీనికి మా సభ్యులందరూ పాల్గొన్నారు. ఇది ఏదైనా కూడా దుశ్చర్యగా భావించి మేము వ్యతిరేకిస్తున్నాము. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి చనిపోతే కూడా ఖననం చేయొద్దు అనేది సిద్ధాంతం ఉంటుంది. అయినా కూడా వాళ్ళు దాని సిద్ధాంతాన్ని వదిలి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అది విచారకరం అని చెప్తున్నారు. ధర్మాలు వచించినంత మాత్రాన లాభం లేదని, వాటిని ఆచరించినప్పుడు మాత్రమే ధర్మ సంస్థాపన సాకారం అవుతుందని తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. కరీంనగర్లోని శ్రీ గణేష శారదా శంకరాలయంలో 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర, శ్రీసూక్త, లక్ష పుష్పార్చన కార్యక్రమం స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించారు. సుమారు 50 మందికి పైగా వేద పండితులు ఉదయం 8 గంటల నుండి నమకచమక సహిత రుద్ర పారాయణాలతో పాటు శ్రీసూక్త పారాయణాలు చేశారు. మహిళా భక్తులు నమః జపాన్ని కొనసాగించారు. శారద అమ్మవారిని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తుల భగవన్నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దేవాలయాల్లో దేవతలను పూజించే మనం ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రులను విస్మరించడం సరికాదని మాధవానంద సరస్వతి స్వామి అన్నారు.
తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన వారందరితో ప్రేమపూర్వకంగా మెదలడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, శ్రీ గణేశ శారదా శంకర ఆలయం కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ, పురం ప్రేమచంద్రరావు, మూగు హరిశంకర్ శర్మ, నాగేశ్వర్ శర్మ, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సంఘం అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శారదా క్షేత్రంలో శంకర మఠంలో మహత్ కార్యాన్ని అందరం కలిసి చేసుకుంటున్నాం. ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి సాక్షాత్తుగా భగవంతుడే అవతరించి చూపించినటువంటి విధానమైనటువంటి రామచంద్రుని యొక్క దివ్య కథా లీలామృతాన్ని ఇక్కడ బ్రహ్మశ్రీ తిగుళ్ళ వాసుదేవ శర్మ గారు 3 రోజులు మనకు ప్రవచించబోతున్నారు. అంటే వాళ్ళ యొక్క బ్రహ్మాండమైన ప్రవచన, వారి యొక్క కీర్తన, దాన్ని మేము గోలబోతున్నాం. అదేవిధంగా మరి కోటి రుద్రము, కోటి శ్రీ సూక్తము భగవదర్పణంగా చేయాలని అందరం అనుకొని ఆ భాగంగా మహారుద్రము, శ్రీ సూక్తాల యొక్క పారాయణము బ్రాహ్మణోత్తములందరూ కలిసి చేస్తున్నారు. 1000 కోట్ల శ్రీమాత్రే నమః అమ్మవారి సేవలో అందరూ తరించేందుకు చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా అమ్మలందరూ కలిసి శ్రీమాత్రే నమః జపం చేస్తున్నారు. ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి రీతిలో పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం కోసం చేస్తున్నాం. ఈ కృషి వెనుక ప్రతి వారి భాగస్వామ్యం ఉంది. ఇందులో చూస్తున్న వాళ్ళకుంది, చూపిస్తున్న వాళ్ళకుంది, మంత్రాలు చదువుతున్న వాళ్ళకుంది, మంత్రాలు చదివి నేర్పిన వాళ్ళకుంది, ద్రవ్య సహాయం చేసిన వాళ్ళకుంది. ఎవరైతే కార్యక్రమం పూర్తిగా దిగ్విజయం కావాలనుకున్నారో వాళ్ళందరికీ ఎలాగూ ఉంది. రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1300 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు సభ కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరు కానున్నారు. వారి రవాణా కోసం ప్రత్యేక బస్సులు సైతం అందుబాటులో ఉంచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ కోసం 1300 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందులో 900 ఎకరాలు పార్కింగ్కు కేటాయించగా మిగతా 400 ఎకరాల్లో సభ నిర్వహించనున్నారు. సభకు వచ్చేవారికి సేవలందించేందుకు 1500 మంది వాలంటీర్లను నియమించారు. 10 లక్షల చొప్పున మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంచారు. సభకు అవసరమైన విద్యుత్ కోసం 250 జనరేటర్లు, 200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలతో పాటు భద్రత కోసం 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు నాయకులు సిద్ధమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు 3000 బస్సులు అందుబాటులో ఉంచారు. ఒకవేళ వాహనాలు చెడిపోతే తరలించేందుకు వీలుగా 25 టోయింగ్ వాహనాలు సైతం అందుబాటులో ఉంచారు. వేసవి ఎండల దృష్ట్యా సాయంత్రం 5 గంటలకు మీటింగ్ ప్రారంభించి 6:30లోగా పూర్తి చేసేందుకు నిర్ణయించారు. కేసీఆర్ ముందుగా సభాస్థలికి చేరుకుని తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం రజతోత్సవ సభలో పాల్గొని పార్టీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలోని కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని శాతవాహన యూనివర్సిటీ జేసీ చైర్మన్ వ్యవస్థాపకులు చెన్నమల్ల చైతన్య డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్టు లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్లు రెగ్యులరైజ్ చేయాలని నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టు, పార్ట్ టైం లెక్చరర్ల ధర్నా చేస్తున్న ఆ దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖపై నిర్లక్ష్యం వహిస్తుందని, తక్షణమే విద్యాశాఖ
మంత్రిని కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని చెన్నమ్మల చైతన్య అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రెగ్యులర్ చేయాలని, లేని ఏడుల సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాతవాహన జేఏసీ నాయకులు అరుణ్ కుమార్, కాంట్రాక్టు లెక్చరర్ అసోసియేషన్ కన్వీనర్ జోసెఫ్ రాజు, కాంట్రాక్టు పార్ట్ టైం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్, పార్ట్ టైం లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా ఈనాడు మా శాతవాహన యూనివర్సిటీలో మా జేఏసీ నుంచి వెళ్ళి ఈ యొక్క దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వీరిని తక్షణమే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వీరి యొక్క డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించి వీరిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రెగ్యులరైజ్ చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు వెన్నుదన్నగా ఉంటారని, బాసటగా నిలుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరు ఆనాడు అలవి కాని హామీలతోటి ఈనాడు ఆ యొక్క సీఎం కుర్చీపైన అందలం ఎక్కి ఊరేగుతున్నాం. సో ఇంతవరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. మరి ఎందుకో అర్థం కావట్లేదు. మనకి విద్య పట్ల ఇంత నిర్లక్ష్యం ఏమిటో, ఈ యొక్క వైఖరి ఏంటిదో కనబడట్లేదు. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, పార్ట్ టైం లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ అయితే ఖచ్చితంగా విద్యార్థులందరినీ కూడా ఒక ప్రశ్నించే ధోరణిగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో చేపట్టిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాశాల అటానమస్ మొదటి సంవత్సర బ్యాచ్గా ఈ బ్యాచ్ నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ అన్నారు. భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైనోరా 2025 పేరుతో ఈరోజు బీకామ్ విద్యార్థులంతా కూడా వాళ్ళు వేడుకను జరుపుకుంటున్నారు. విద్యార్థులు ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చదువుకొని విద్యను అభ్యసించి అందరూ ఒక స్నేహితులు పరస్పరం వాళ్ళు ఇన్నాళ్ళు చాలా సిన్సియర్గా చదువుకున్నటువంటి ఒక వాతావరణంలో నుంచి మరి రాబోయే 30వ తేదీ వాళ్ళకు లాస్ట్ వర్కింగ్ డే ఉంది. ఈ సందర్భంగా వాళ్ళంతా కలిసి మరి ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉండడానికి గురువులను గౌరవించడం, అంతేకాకుండా స్నేహితులతో కలిసి ఎప్పటికీ ఉండేలాగా ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా ఈరోజు సైనోర్ 2025 పేరుతోటి ఒక వీడ్కోలు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కూడా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల అటానమస్ తొలి బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్ మొదటిసారిగా మరి వెళ్తున్నటువంటి సందర్భంలో మా ప్రిన్సిపల్గా మరియు మా అధ్యాపకులందరి తరఫున హృదయపూర్వకంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శబరిమల మహాపాదయాత్ర సృష్టికర్త స్వర్గీయ వేణుగోపాల్ గురుస్వామి 12వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని మంకమ్మతోట 36వ డివిజన్లో శ్రీ అఖిల అయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కఠినమైన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఎంతోమంది స్వాములను కాలినడకన శబరిమలకు మహాపాదయాత్రగా తీసుకువెళ్లిన గురుస్వామి స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి అని గడప నాగరాజు గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సిలివేరు ప్రశాంత్, బండారి శ్రావణ్ కుమార్, శ్రీరాముల జైపాల్, గోపినేని శ్రీనివాస్ గౌడ్, కృష్ణకుమార్, ఈసంపల్లి రామకృష్ణ, నాగవెల్లి హరి, లక్ష్మణచారి తదితరులు పాల్గొన్నారు. శబరిమల మహాపాదయాత్ర సృష్టికర్త అయిన శ్రీ స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి గారి 12వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మరి అందరు భక్తులతో మేము శ్రీ అఖిల అయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. వారు పవిత్రమైన ఆత్మశాంతి ఉండాలని, మరి గురుస్వామి దీవెనలు అయ్యప్ప అనుగ్రహం ఉండాలని ఎంతోమంది మహాపాదయాత్రగా దారి చూపించి ఎంతోమంది వేల మంది శిష్యులను దేశంలో, మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా వారి వేణుగోపాల గురుస్వామి
తలుచుకుంటూ ఒక అడుగు పాదయాత్ర ముందుకేస్తుంటే నామస్మరణ చేస్తూ వేణుగోపాల గురుస్వామి ఎక్కడున్నా కానీ వారి దివ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మహాపాదయాత్ర బృందం తరఫున కరీంనగర్ శ్రీ అఖిల అయ్యప్ప శబరిమల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ముందు కూడా గురుస్వామి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలు అందులకు అండగా నిలుస్తున్నారు. కరీంనగర్లోని అందుల పాఠశాలలో స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి అశోక్ రెడ్డి సమక్షంలో పండ్లు, బగారా రైస్, జ్యూస్, చికెన్ అందించారు. అనంతరం అందులతో కలిసి రెడ్డి యూత్ సభ్యులు భోజనం చేశారు. అందులకు రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కోమటిరెడ్డి అశోక్ రెడ్డి అన్నారు. వారికి నెలకు సరిపడా నిత్యావసరాలను అందించామని చెప్పారు. అందులకు ఎలాంటి అవసరం ఉన్నా రెడ్డి ఆర్గనైజేషన్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అశోక్ రెడ్డితో పాటు రెడ్డి యూత్ నాయకులు భాస్కర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందుల మరియు అనాథ పిల్లలకు దాదాపు 30 మందికి మా వంతు సహకారంగా పండ్లు, బగారా, చికెన్, జ్యూస్లు సప్లై చేయడం జరిగింది. ఈరోజు అనాథాశ్రమంలోకి వెళ్ళి వారికి ఈ సామాన్లు అందించి వారికి భరోసాని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా ఆర్గనైజేషన్ తరఫున మా వంతు సహకారాలు అందిస్తామని వారికి భరోసానిచ్చి వారితో పాటు కూర్చొని భోజనం చేసి వారికి కావాల్సిన పలు సామాన్లను కూడా కొనివ్వడం జరిగింది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ఆర్గనైజేషన్ తరఫున మా సహకారం ఉంటుంది అని. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో బయట పిల్లలు తల్లిదండ్రుల విలువ తెలియకుండా మసులుకుంటున్నారు. ఒక్కసారి అనాథాశ్రమాలకు వెళ్ళి చూడండి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఇవాళ మాకు అనాథాశ్రమంలో ఉన్న అందుల పిల్లలను చూశాక మాకు అర్థమైంది. దయచేసి ఎవరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు అని మా తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తున్నాము. మల్బార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని డివైన్ అనే ప్రత్యేక బ్రాండులలోని తన్విక పేరిట రూపొందించిన నూతన ఆభరణాల ప్రదర్శన కరీంనగర్లో చేపట్టారు. మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నమ్మకం, శ్రేష్ఠతను అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని స్వరూపరాణి అన్నారు. కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డీల్స్ అందిస్తుందని తెలిపారు. అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల తరపు ఛార్జీలపై 25% తగ్గింపు ఉందని మల్బార్ స్టోర్ హెడ్ ఫవాజ్ అన్నారు. ప్రీసియం ఎరా స్టడెడ్ స్టోన్స్, అంకట్ డైమండ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు లభిస్తుందని చెప్పారు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్, స్టోర్ మేనేజర్ సుహాలి, మార్కెటింగ్ ఇన్ఛార్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు రజని. నేనైతే ఎప్పటి నుంచో ఒక మంచి గోల్డ్తో ప్రమోషన్ చేయాలి అనుకుంటున్నాను. నాకైతే ది బెస్ట్ ప్రమోషన్ మల్బార్ గోల్డ్ నుంచి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 గ్రామ్ తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే తన్విక గోల్డ్ లాంచ్ అయిన తర్వాత దాన్ని చూడగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వచ్చిన వారు ఎవరైనా 1 గ్రామ్ కాకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్ చేసుకుంటారు అనే విధంగా ఆఫర్స్ అయితే పెట్టారు. సో ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ కాకుండా ఏ క్లాస్ వాళ్ళైనా కొనుక్కునే విధంగా ఉందండి. సో ప్రతి ఒక్కరు లేట్ చేయకుండా మగవాళ్ళందరూ వెంటనే మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్కి వచ్చేసి మీకు ఇష్టమైన ఆభరణాన్ని కొనుక్కోండి. థ్యాంక్ యూ ఆల్. సో ఎప్పటి నుంచో మంచి గోల్డ్ బ్రాండ్కి నేను ప్రమోట్ అవ్వాలి అని అనుకుంటున్నా. కానీ ఇంత జబర్దస్త్, ఇంత క్లాసిక్ కలెక్షన్ ఉన్న మలబార్తో ప్రమోట్ అవుతాను అనుకోలేదు. సో ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది అక్షయ తృతీయ అంటే జస్ట్ గ్రామ్ కొనుక్కొని వెళ్తాను అనుకున్నాను. సో ఇక్కడ వీళ్ళు లాంచ్ చేసిన తన్విక కలెక్షన్ చూస్తుంటే తులాలు పట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. సో ఆఫర్ అయితే అప్ టు 25% ఉంది. కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మలబార్ని విచ్చేయండి అండ్ మంచి మంచి కలెక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ. అప్పుడు అది ఒక్కొక్క ఫెస్టివ్ సీజన్ వచ్చినప్పుడు మనం ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్స్ అనేది ఇప్పుడు రోజు చూస్తున్న కలెక్షన్ కాకుండా ఒక కొత్తదే చూస్తున్నారు. అప్పుడు దానికోసం ఈసార్లు మీకు మనం అందరికీ డెడికేట్ చేస్తున్నాము ఈ యొక్క కలెక్షన్, తన్విక కలెక్షన్ అనేది. దీనిలో మెయిన్ వచ్చేసి మెయిన్లీ మాకు ఈ స్తూపంలో ఉన్న కలెక్షన్, అதாவது టెంపుల్ జ్యువెలరీ ఉన్న అలాంటివి ఉన్న వర్క్మ్యాన్షిప్ ఇది అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇది ఉంది కదా, కారీగర్ ఉంది కదా, వాళ్ళే చేస్తున్నది.
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంలో పలువురు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఇటు పథకంలో భాగంగా 50,000 నుండి మొదలు 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియడంతో పరిశీలన కరీంనగర్ కళాభారతిలో 2 రోజులుగా కొనసాగుతుంది. నగర వ్యాప్తంగా దాదాపు 14,440 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మెప్మా ఉద్యోగులను టీంలుగా విభజించి కులాల వారీగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేపడుతున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.